హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. మీకు ఇది 30% రెజొనేట్ అవ్వచ్చు, 40% రెజొనేట్ అవ్వచ్చు, లేకపోతే 10% రెజొనేట్ అవ్వచ్చు, లేకపోతే 100% రెజొనేట్ అవ్వచ్చు. సో, మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే, మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఎంతవరకు మ్యాచ్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. సో, ఫోర్స్‌ఫుల్‌గా ఇది నాకేనేమో, ఈ మెసేజ్ నాకేనేమో అన్నట్టుగా అయితే మీరు తీసుకోకండి. ఓకే. ఇది మేల్, ఫీమేల్ ఇద్దరి కోసం చేసే రీడింగ్ కాబట్టి ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. సో, ఎవరి కోసం మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీరిద్దరూ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా, సో ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా, లేకపోతే ఏ ప్రాబ్లం లేదు, సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఆ పర్సన్ జనరల్గా మన పర్సన్ మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో అట్లాగైనా మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ ఏంటి ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదు అంటే. కార్డ్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. అండ్ మీరు ఈ రీడింగ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా రీడింగ్ కనెక్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా మీకు కూడా రెజొనేట్ అయ్యే పాయింట్స్ వస్తాయి. సో యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. సో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అండ్ మీకు ఏ గాడ్ అంటే ఇష్టం ఉంటుందో ఆ గాడ్ నేమ్ కూడా తలుచుకోండి. అండ్ మీకు పర్సనల్గా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి, వాట్సాప్కి మాత్రమే మెసేజ్ చేయండి. ఓకే. అండ్ మీ అందరూ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీరు చూస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ మాకు మంచిగా రెజొనేట్ అవుతున్నాయి రీడింగ్స్, మీరు బాగా రీడింగ్స్ చేస్తున్నారు అని చెప్పే ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ ఇంత ముందుకు వచ్చింది. సో డెఫినెట్లీ మీ అందరికీ థ్యాంక్ యూ. మీకు ఈ పర్సన్కి రీయూనియన్ అవుతుందా లేదా, మళ్ళీ మా లైఫ్లోకి వస్తారా లేదా, మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, లేకపోతే మీ ఇద్దరికి బ్రేకప్ జరిగింది, ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా, ఎందుకు ఇట్లా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, మీ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అండ్ ఫ్యూచర్ గురించి కానీ, సో దేని రిలేటెడ్ మీకు రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. Hierophant, 3 of Wands, 2 of Wands, 3 of Pentacles,
కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్, సెవెన్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ సోర్డ్స్, సన్, హై ప్రీస్టర్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ద డెవిల్, king of pentacles, knight of swords, king of wands. సో నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ అయితే మేబీ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉందండి వీళ్ళ మీద. ఏం ఆలోచిస్తున్నారంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, స్టెబిలిటీ ఇవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. వాళ్ళ మనసులో అయితే అది ఉంది. మీకు ఒక స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి, ఒక ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అని అయితే మీ పర్సన్ ఆగి ఆలోచిస్తున్నారు. సో ఎలాంటి ఆఫర్ ఇవ్వాలి మీకు, ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ స్ట్రెంగ్త్ కార్డ్. సో వాళ్ళైతే అట్ ప్రజెంట్ మీ విషయంలో కొంచెం మేబీ ఈ పర్సన్కి మీ విషయంలో కొంచెం స్ట్రెంగ్త్ వచ్చినట్టుంది, ధైర్యం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మీ వైపు మళ్ళీ వస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి క్లారిటీ తీసుకొని వస్తున్నారు. ఏం క్లారిటీ వచ్చింది. సో వాళ్ళకి ఏ క్లారిటీ అయితే మిస్ అయ్యి మీ నుంచి దూరం అయిపోయారో, లైక్ ఈ పర్సన్ కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సో ఏంటంటే ఏది ఓపెన్ అప్ అయ్యి చెప్పరు, వాళ్ళ మనసులో ఏముంది అనేది చెప్పరు, అంతా దాచుకొని అట్లా లోపల పెట్టుకొని ఉండే టైప్ మెంటాలిటీ అనమాట ఈ పర్సన్. సో ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ వైపు వస్తున్నారు, విత్ స్టెబిలిటీ తీసుకొని వస్తున్నారు. సాలిడ్ ఆఫర్ తీసుకొని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు విత్ స్ట్రెంగ్త్. కొంచెం ధైర్యం అయితే చేస్తున్నారు, ధైర్యం అయితే వచ్చింది ఈ పర్సన్కి. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు సో ఏదో క్లారిటీ తీసుకొని, ఏదో కన్ఫర్మేషన్ తీసుకొని మీ లైఫ్లోకి వస్తున్నారు. ఓకే. అండ్ హర్మిట్ కార్డ్. సో ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏంటంటే నాకు తెలిసి మీకు అవైలబుల్గా లేరు, ఐసోలేషన్లో ఉన్నారు, ఒంటరితనం ఫీల్ అయ్యారు, చాలా లోన్లీనెస్ ఫీల్ అయ్యారు, ఒంటరిగా ఉన్నారు, ఎవరితోనూ మాట్లాడలేదు. సో తను మీ దగ్గర బిహేవ్ చేసిన దానికి కూడా మీతో సెపరేషన్ కానీ, మీ ఇద్దరు సెపరేషన్ అయిపోయి ఉన్నారా? సో ఈ పర్సన్ అయితే చాలా తను చేసిన దానికి చాలా అప్సెట్లో ఉన్నారు, చాలా రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. మీకు దూరంగా ఉంటున్నందుకు కానీ, మీకు పెట్టకుండా వీళ్ళు మీకు దూరం అయినందుకు కానీ, సెపరేషన్ గ్యాప్ తీసుకున్నందుకు కానీ, మీ మధ్య పెరిగిన దూరానికి కానీ ఈ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో క్లారిటీ తీసుకొని అయితే ధైర్యంగా మళ్ళీ మీ వైపు అయితే ఈ పర్సన్ వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ పర్సన్కి మధ్య మ్యారేజ్ జరిగి ఉండొచ్చు. సో మ్యారేజ్ గురించి డిస్కషన్స్ అయితే ఇంట్లో జరుగుతున్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఈ పర్సన్ మ్యారీడ్ అయినా అయి ఉండాలి, మీరు ఈ పర్సన్ సపరేట్ మ్యారీడ్ అయినా అయి ఉండాలి. సో సాలిడ్ ఆఫర్ తీసుకొని అయితే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు విత్ మేబీ ఇంకెవరైనా సజెషన్స్ కానీ, ఇంకెవరైనా గైడెన్స్ కానీ తీసుకోవడం కానీ, సో ఇది కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది గైడెన్స్ తీసుకోవడం కానీ, మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్ తీసుకోవడం కానీ, సో ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడం కానీ అట్లాంటిది ఏదో ఈ పర్సన్ చేస్తున్నారు ఎట్ ప్రజెంట్. సో ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. హెరోఫాంట్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వాలి, మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ అయితే ఈ పర్సన్ ఉంది. అండ్ మీతో కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, ఒకవేళ ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక సో గైడెన్స్ తీసుకొని ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఫ్యూచర్లో ఈ పర్సన్ మళ్ళీ మీతో ఉండాలి అనుకుంటున్నారు విత్ 3 ఆఫ్ వాండ్స్.
ఈ పర్సన్ అయితే ఫ్యూచర్‌లో కూడా మీతో పాటు కలిసి ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి? ఏంటి? అని ఆలోచిస్తూ ఈ పర్సన్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. విత్ 3 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఈ పర్సన్ ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఎక్కువ ఉన్నారు. 3 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ వాండ్స్. మేబీ ఈ పర్సన్ మీరు సెపరేషన్ అయిపోయి మేబీ 3 మంత్స్ అయ్యుండొచ్చు. లేకపోతే 3 వీక్స్ అయ్యుండొచ్చు. లేకపోతే 3 ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే మీకోసం స్టిల్ ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో కూడా మీతో కలిసి ఉండాలని ఈ పర్సన్‌కి ఉంది. ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ ఎక్స్‌పాన్షన్ గురించి ఆలోచిస్తున్నారు. ఎట్లా మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి? ఎలా మీతో మళ్ళీ కలిసుండాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ 2 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ కెరియర్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. సో, వీళ్ళు కొన్ని విషయాలు పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రెజెంట్ మీతో ఈ రిలేషన్ మీద వర్కౌట్ చేద్దామనైతే ఆలోచిస్తున్నారు. మేబీ ఈ పర్సన్ కెరియర్ కోసం మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు. ఏదైనా వర్క్ ఉండి దూరం పెట్టుండొచ్చు. లేకపోతే ఈ పర్సన్ లైఫ్‌లో ఆల్రెడీ ఇంకొక పర్సన్ ఎవరైనా ఉండుండొచ్చు. ఇంకొక ఆప్షన్ ఉందనుకోని మిమ్మల్ని దూరం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మీరే ఈ పర్సన్‌కి ఆప్షన్‌లా కనిపిస్తున్నారు. సో, ఎట్లాగైనా సరే మిమ్మల్ని తన సొంతం చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఎట్ ప్రెజెంట్. అదే ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మేబీ మీకు ఈ పర్సన్‌కి మధ్య డిస్కషన్ ఎప్పుడు వచ్చినా, గొడవ ఎప్పుడొచ్చినా థర్డ్ పర్సన్ రిలేటెడ్‌గానే వస్తుంది. అది ఫ్రెండ్స్ అవ్వనియండి, ఫ్యామిలీ అవ్వనియండి, లేకపోతే ఇంకొక అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వనియండి. సో, ఒక్కొక్కరి సిట్యుయేషన్‌లో థర్డ్ పార్టీ ఒకళ్ళు ఉంటారు కాబట్టి, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగినా, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినా, అది థర్డ్ పార్టీ రిలేటెడే ఉంటుంది. అది మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ మీ ఇద్దరు కలిసి ఉండడం సంతోషంగా ఇష్టం లేక, హ్యాపీగా లేక మీ ఇద్దరి గురించి నెగెటివ్‌గా మాట్లాడుండొచ్చు. మీ పర్సన్ దగ్గర మీ మీద అనుమానం వచ్చేలాగా మాట్లాడుండొచ్చు. మీ ఇద్దరు కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచడానికైతే చూసారు. బికాజ్ మీ ఎమోషన్స్ మీరు ఇక్కడ థర్డ్ పార్టీకి మీరు ఎమోషనల్‌గా మీ పర్సన్‌తో కనెక్ట్ అవ్వడం ఇష్టం లేదు. అది ఫ్యామిలీ అయినా సరే, లేకపోతే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా సరే, మీ ఫ్రెండ్స్ అయినా సరే. ఈ పర్సన్‌కి ఏంటంటే మీరు మీ పర్సన్ మీ మీద లవ్ చూపించడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. అందుకే చాలా జెలస్ ఫీల్ అవుతున్నారు. చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, మీరిద్దరూ కలిసి ఉండడం, సంతోషంగా ఉండడం నచ్చక మీ పర్సన్ దగ్గర ఏంటంటే మీ గురించి బ్యాడ్‌గా, మిమ్మల్ని అనుమానించేలాగా, మీరు కరెక్ట్ కాదు తనకి అనేలాగా మాట్లాడుతున్నారు కాబట్టే మీ పర్సన్ ఏంటంటే ఆలోచించి తన ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ మీద తన ప్రేమ అనేది చూపించడం తగ్గించారు. బికాజ్ ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో, అది ఫ్యామిలీ, రొమాంటిక్ ఏదైనా అవ్వనియండి, ఎప్పుడైతే ఎవరో ఒకళ్ళు డౌట్స్ క్రియేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారో మీ ఇద్దరి మధ్య, ఎవరైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి ఈ పర్సన్ మీతో దూరం పెడుతున్నారు, డిస్టెన్స్ పెడుతున్నారు. మీరు ఒకవేళ ఈ పర్సన్‌తో మీరు కలిసి ఉన్నా కూడా ఈ పర్సన్ మీతో ఎమోషనల్‌గా అవైలబుల్‌గా ఉండట్లేదు. ఏదన్నా మీతో వర్క్ ఉంటే మాట్లాడుతున్నారు, లేకపోతే లేదు. అట్లా అన్నట్టే ఉంటున్నారు. అండ్ వాళ్ళ ఎమోషన్స్ అనేది మీకేం చూపించట్లేదు. జస్ట్ ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టుగా ఉంటున్నారు. ఓకే. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ వైపు రావాలి అనుకుంటున్నారు. మీకు దగ్గర అవ్వాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ 7 ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు తప్ప మీ పర్సన్‌కి వేరే ఆప్షనే కనిపించట్లేదు. ఎంతమందిలో ఉన్నా సరే ఈ పర్సన్ హ్యాపీగా ఉండట్లేదు. చుట్టూతా అందరూ ఉంటారు.
అందరూ ఉన్నా కూడా మీరు లేని లోటు, మీరు లేని ఆ వెలితి అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందరిలోనూ ఉన్నా కూడా ఒంటరి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అదే ఆలోచిస్తున్నారు. ఇంతమంది చుట్టూతా ఉన్నారు. నేను ఎందుకు వీళ్ళతో ఎందుకు కలిసి మింగిల్ అయ్యి ఉండలేకపోతున్నా. మీరు లేకుండా కూడా వీళ్ళు ఏంటంటే నాకు నా వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ ఉంది, అదుంది, ఇదుంది, నాకేం పర్లేదు, నాకేమీ తక్కువ కాదు, నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నా మీద ప్రేమ చూపించేవాళ్ళు చాలామందే ఉన్నారు. అట్లా అనుకోని మేబీ మీ నుంచి ఈ పర్సన్ దూరం అయినా కూడా, మీరు దూరం అయిన తర్వాత ఈ పర్సన్‌కి మీ వాల్యూ ఏంటి అనేది అర్థమవుతుంది. అండ్ వాల్యూ అర్థమవుతోంది. ఈ పర్సన్ మిమ్మల్ని కొన్ని సార్లు ఏంటంటే చాలా చీట్ చేశారు. అండ్ మీ నుంచి థింగ్స్ అనేది హైడ్ చేశారు. మీ నుంచి దూరం దాచిపెట్టడం కానీ, మీ నుంచి పారిపోవడం కానీ. సో మీరే ఏంటంటే మీరు ఎప్పుడో మెసేజ్ చేస్తే ఎప్పుడో ఇయ్యడం. సో మీరెక్కడ తనకి గొడవ పడతారేమో, ఎక్కడ మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అవుతుందేమో, మీరేదన్నా ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ కానీ, స్ట్రాంగ్ ఫౌండేషన్ కానీ ఈ రిలేషన్‌కి అడిగిన ప్రతిసారి ఏంటంటే ఈ పర్సన్ సిట్యుయేషన్ నుంచి పారిపోయేవాళ్ళు. మళ్ళీ ఆ సిట్యుయేషన్ అయిపోయిన తర్వాత అంటే మీరు నార్మల్ స్టేజ్‌కి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చేవాళ్ళనమాట. సో మీరేదన్నా హెల్ప్ కానీ, మీకేదైనా ఎమోషనల్‌గా అవైలబుల్ కావాలి అని కానీ, మీరేదన్నా తనకి ఒక హెల్ప్ కావాలి, లేకపోతే ఎమోషనల్ అవైలబుల్ కావాలి అన్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకునేవాళ్ళు కాదు. దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ తనకు అవసరం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఏదో ఒక రీజన్ చెప్పి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చేవాళ్ళు. ఇట్లా బిహేవ్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడైతే మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ ఈ రిలేషన్‌లో కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. మీరు లేకుండా ఈ పర్సన్ అయితే హ్యాపీగా ఉండట్లేదు. చెప్పాను కదా, ఎక్కడ వెళ్ళినా కూడా ఈ పర్సన్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇందాక ఇక్కడ కూడా అదే చెప్పాను. హర్మిట్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఎక్కడికెళ్ళినా కూడా ఈ పర్సన్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీరు లేనిది ఈ పర్సన్ ఫీల్ అవ్వగలుగుతున్నారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండటానికి ఈ రిలేషన్‌లోకి వస్తున్నారు. సో ఇక్కడ ఏంటి చూడండి, కింగ్ ఆఫ్ కప్స్, హై ప్రీస్టెస్. సో ఈ 2 మీరు సైలెంట్‌గా ఉంటున్నారు. ప్రెజెంట్ ఏంటంటే ఈ పర్సను సైలెంట్‌గా ఉంటున్నారు. ఇద్దరికిద్దరు సైలెంట్‌గా ఉంటున్నారు. ఎవరు వాళ్ళ యాక్షన్ తీసుకోవాలంటే మీరు యాక్షన్ తీసుకోవాలని వాళ్ళ యాక్షన్ తీసుకోవాలని మీరు. సో ఇద్దరూ ఏంటంటే స్టబ్బర్న్‌గా ఉంటున్నారు. మీరిద్దరూ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. బికాజ్ మీరు ఎమోషన్స్ చూపించి మళ్ళీ ఆ పర్సన్ మీ మీద అంతే రిటర్న్‌లో ప్రేమ చూపించకపోతే అది తట్టుకోవడం మీ వల్ల కాదు. రిటర్న్‌లో ఆ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసినా కూడా, మీ కాల్‌కి కానీ, మీ మెసేజ్‌కి కానీ ఆన్సర్ ఇవ్వకపోయినా, నేనే ఎన్నిసార్లు తనని బ్రతిమలాడాలి అనే ఇది మీలో వచ్చేసింది. సో మీరైతే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారు. తను వచ్చి నాతో మాట్లాడి నాకు ఒక కమిట్మెంట్ ఇచ్చి చేసేంత వరకు నేను తనతో మాట్లాడను అనే స్టేజ్‌లోకి మీరు వచ్చేసారు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు మీ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ లవ్ ఇన్ ది సెన్స్ ఎవరి మీద ప్రేమ చూపించకూడదు, ఎవరి మీద ఎక్కువ ఎమోషన్స్ పెంచుకోకూడదు. ఎప్పుడైతే అందరి మీద ఎక్కువ ఎమోషన్స్ పెంచుకుంటానో అప్పటి నుంచి వాళ్ళందరూ నాకు దూరం అవుతున్నారు, వాళ్ళందరినీ నేను మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్‌లోకి మీరు వచ్చేసారు. ఎవ్వరి మీద నేను ప్రేమ చూపించకూడదు, ఎవరి మీద ప్రేమ పెంచుకోకూడదు
ప్రేమ పెంచుకున్న ప్రతిసారి నేను ఇంతే సఫర్ అవ్వాల్సొస్తుంది. నేను ఇంతే స్ట్రగుల్ అవ్వాల్సొస్తుంది. ఇప్పుడు కూడా మీ పర్సన్ మీద మీకు లవ్ ఉంది. మీరు చూపించాలనే అనుకుంటున్నారు. కానీ చూపించాలి అంటే ఆ పర్సన్ మీకు ఫేవరబుల్‌గా ఉండాలి కదా! మిమ్మల్ని హర్ట్ చేసేలాగా ఉండకూడదు కదా! అవతల మనిషికి మనమంటే ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు, మనమంటే ప్రేమ లేదు అన్నప్పుడు చూపించి ఎందుకు చులకనవ్వాలి అనే స్టేజ్‌లో మీరు ఇష్టమున్నా, వాళ్ళంటే ప్రేమ ఉన్నా సరే మీరు ఓన్‌గా సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకరికొకరు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అండ్ ఇది ఫిజికల్‌గా కానియ్యండి, ఎమోషనల్‌గా కానివ్వండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెన్సీ అయిపోయి ఉన్నారు. ఒకరి మీద ఒకరు ఆధారపడిపోయి ఉన్నారు. సో, వాళ్ళతో మాట్లాడాలని మీరు, మీతో మాట్లాడాలని తను. సో, ఇక్కడేంటంటే మీ ఇద్దరి మధ్య విడతీయలేని బంధం అయితే ఉంది. ఇద్దరు ఒకే స్టేజ్‌లో ఉన్నారు. విడతీయలేని బంధం అయితే ఉంది మీ ఇద్దరి మధ్య. సో, ఏదో ఒకటి ఆల్వేస్ ఈ పర్సన్‌కి మీకు మధ్య కనెక్షన్ అనేది ఆల్వేస్ ఫీల్ అవ్వగలుగుతారు మీరు. బికాజ్ మీ పర్సన్ కూడా మీ గురించి అంత ఓవర్‌గా థింక్ చేస్తున్నారు కాబట్టే, ఓవర్‌గా ఆలోచిస్తున్నారు కాబట్టే అండ్ మీ పర్సన్ కూడా మీతో ఫిజికల్ రిలేషన్ కావాలి అని, రొమాంటిక్‌గా టైమ్ స్పెండ్ చేయాలని కానీ, మీ దగ్గరికి రావాలని కానీ, మిమ్మల్ని చూడాలని కానీ, మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ప్రెజెంట్ ఈ పర్సన్ ఓవర్‌గా మనీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. కెరియర్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అండ్ చాలా లోన్లీగా కూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎంత లోన్లీగా ఫీల్ అయినా సరే, వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు కాబట్టే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఇప్పుడు ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో, చెప్పాను కదా! వాళ్ళ ఫ్యామిలీలో అయితే మీ గురించి డిస్కషన్స్ చేస్తున్నారు. విత్ 5 ఆఫ్ హెరఫెంట్ కార్డ్. వాళ్ళ ఫ్యామిలీలో అయితే మీ గురించి ఏదో డిస్కస్ చేస్తున్నారు. సో, దాని గురించి మీ దగ్గరకొచ్చి చెప్పాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఏదో ఇంపల్సివ్ ఎనర్జీలో అయితే ఉంది. మీ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకొక మెసేజ్ గానీ, మీకొక కాల్ గానీ అదైతే చేయొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, ఎంత కంట్రోల్ చేసుకోవాలి అన్నా కూడా మీ గురించి ఆలోచన వద్దు అని ఎంత కంట్రోల్ చేసుకోవాలి అన్నా కూడా తన వల్ల కావట్లేదు. ఆలోచనలు అట్లా స్పీడ్‌గా వెళ్తూ ఉన్నాయి. సో, వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీ గురించి ఆలోచించకుండా. సో, ఫ్యామిలీలో మీ గురించి ఈ పర్సన్ ఏదో డిస్కస్ చేశారు. దాని గురించి మీకు వచ్చి చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే స్టెబిలిటీ తీసుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. కింగ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో మీకు ఈ పర్సన్‌కి మధ్య ఏమైనా జరిగినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి మీతో ఇప్పుడు కమ్యూనికేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ప్యాషన్ ఉంది మీరంటే, ఇంట్రెస్ట్ ఉంది. సో, ఏదైతే గతంలో జరిగిందో అదంతా పక్కన పెట్టేసి ఈ పర్సన్ అవన్నీ మర్చిపోయి మళ్ళీ మీతో కంటిన్యూ అవ్వడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. ఓకే. సో, ఇంట్లో మీ గురించి ఏదో వాళ్ళ ఫ్యామిలీలో మీ గురించి ఏదో డిస్కషన్ అయితే చేశారు. అదే మీకొచ్చి చెప్పాలి అనుకుంటున్నారు. దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది కూడా వాళ్ళకి డౌట్ ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ మీతో కలిసి ఫ్యూచర్‌లో ఉండాలనుకుంటున్నారు.
ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ వాండ్స్, హెరోఫెంట్. మీతో కలిసి ఫ్యూచర్లో ఉండాలి అనుకుంటున్నారు. అండ్ మీరే ఈ పర్సన్కి టాప్ ప్రయారిటీ అనిపిస్తున్నారు. అండ్ మీతో చాలా అటాచ్మెంట్ ఉంది ఈ పర్సన్కి. అటాచ్మెంట్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ టూ ఆఫ్ వాండ్స్ కూడా ఈ పర్సన్ ప్రజెంట్ వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ తీసి పక్కన పెట్టి మీరే తనకి టాప్ ప్రయారిటీ అనిపిస్తున్నారు. సో ఏ విషయానికి, ఏ కమిట్మెంట్కి ఈ పర్సన్ భయపడి మీ నుంచి దూరంగా వెళ్ళారో, మీ నుంచి హైడ్ చేస్తూ వచ్చారో, ఇప్పుడు అదే కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. సో ఇదంతా చేసింది వాళ్ళే. ఈ రిలేషన్ని ఇంత డిస్టర్బ్ చేసింది వాళ్ళే అని వాళ్ళకి తెలుసు. మంచిగా ఉన్నదాన్ని డిస్టర్బ్ చేసింది, మంచిగా వెళ్తున్న రిలేషన్ని ఫ్యామిలీనో ఫ్రెండ్స్ వల్లనో ఐ హైడ్ హూ ఐ రియల్లీ యామ్ ఫ్రమ్ యూ. సో వాళ్ళు హైడ్ చేస్తున్నారు. అదే కదా ఇక్కడ ఎమోషన్స్. వాళ్ళు ఏంటి అనేది చూపించట్లేదు. వాళ్ళ ప్రేమ ఏంటి అనేది చూపించట్లేదు. రియాలిటీ చూపించట్లేదు మీకు. ఐ రీప్లే అవర్ కాన్వర్సేషన్స్ ఓవర్ అండ్ ఓవర్. సో మీకు ఈ పర్సన్కి మధ్య కాన్వర్సేషన్స్ పాస్ట్లో మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకున్న మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ ఈ పర్సన్ మళ్ళీ 5Dలో రిపీట్గా అది మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే మీ మీ టెక్స్ట్లు కానీ ఏమన్నా ఉన్నా, మీ చాట్స్ ఏమన్నా ఉన్నా, మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ ఏదన్నా ఉన్నా, కాన్వర్జేషన్స్ ఏదన్నా ఉన్నా, ఫన్నీ మూమెంట్స్ ఏదన్నా ఉన్నా మళ్ళీ మళ్ళీ ఈ పర్సన్ అదే రిపీటెడ్గా చదువుకుంటూ ఉంటారు. అదే రిపీటెడ్గా గుర్తు చేసుకుంటూ ఉంటారు లోన్లీగా ఉన్నప్పుడు, అలోన్గా ఉన్నప్పుడు. ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ. సో వాళ్ళ ఫ్యామిలీ కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ గురించి మాట్లాడినప్పుడు, బ్యాడ్గా మాట్లాడినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేసి మీ వైపు మాట్లాడలేదు. అదే కదా నేను ఇక్కడ చెప్పింది. వాళ్ళ మాటలు విన్నారు కానీ ఈ పర్సన్ నాకు తెలుసు నా వాళ్ళు ఎలాగో అని వాళ్ళు మాట్లాడలేదు. మీ గురించి బ్యాడ్గా మాట్లాడినప్పుడు వీళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉండిపోయారు. ఐ విల్ వెయిట్ ఫర్ ఏ సైన్ ఫ్రమ్ యూ. నీ కోసం నీ ప్రేమ, నువ్వు ఇంకా నా కోసం ప్రేమ నీ దగ్గర ఉంది అంటే నేను నీ కోసం వెయిట్ చేస్తాను అంటున్నారు. ఐ ఫీల్ యూ లివింగ్ బిహైండ్ మీ. సో మీరు తనని వదిలేసి ముందుకు వెళ్ళిపోతున్నారు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో మీరు అతను సైలెంట్గా ఉన్నారు, మీరు కూడా సైలెంట్గా ఉన్నారు. మీ వైపు నుంచి కూడా ఏమీ యాక్షన్ కనిపించడంతో ఐ ఫీల్ యూ లీవింగ్ బిహైండ్ మీ అంటే మీరు తనని పట్టించుకోవట్లేదు, తను అసలు కేర్ చేయట్లేదు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. నేను ఎలా ఫీల్ అవుతున్నానో చెప్పాలి అనుకుంటున్నాను. అందుకే కదా చెప్పాలి అనుకుంటున్నారు కాబట్టే ఏదో చెప్పడానికి మీ దగ్గరకు వస్తున్నారు. మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. నా లైఫ్ నువ్వు అనుకున్నంత హ్యాపీగా అయితే లేదు, నీ దృష్టితో నువ్వు చూసే అంత హ్యాపీగా అయితే లేదు అంటున్నారు. సమ్ టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. కొన్నిసార్లు ఏంటంటే నేను నీ గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పోను అంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. సో మీకు తనకి సంబంధించిన గుడ్ న్యూస్ ఏదో మీకు చెప్పాలి అనుకుంటున్నారు.
చూద్దాము ఏంజెల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో. సోల్మేట్, ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. సో ఎవరి కోసమైతే ఎవరు గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో వాళ్ళే మీ సోల్మేట్ అని చెప్తున్నారు. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. సో మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైనా చిల్డ్రన్ ఉన్నారు అంటే వాళ్ళ వల్ల మళ్ళీ మీరు కలుసుకునే ఛాన్స్ ఉంది, దగ్గర అయ్యే అవకాశం ఉంది. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. సో ఈ జన్మలోనే కాదు, మీరు గత జన్మలో కూడా ఒకరికొకరు తెలుసు, పరిచయం ఉన్న వ్యక్తులు. ఫ్లర్ట్, ఎక్స్టెండ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్. సో మీ కొంచెం మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారంట. మీ పర్సన్ ఒకవేళ వచ్చి మాట్లాడితే మీరు కూడా వాళ్ళతో మాట్లాడండి అని ఏంజెల్స్ చెప్తున్నారు. ప్లేఫుల్నెస్, టు రికాప్చర్ రొమాన్స్, అలో యువర్ ఇన్నర్ యూత్ఫుల్ స్పిరిట్ ఆఫ్ ఫన్ టు షైన్. సో మళ్ళీ హ్యాపీనెస్ మీ లైఫ్లోకి వస్తుంది. మీరు కావాలని అయితే దాన్ని దూరం చేసుకోకండి. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.